మన తండ్రి అయిన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు సమాధానం మీకు కలుగును గాక. దయచేసి ప్రభు నామమున చేరువచ్చిన మీకందరికీ లెంట్లోని 2వ ఆదివార సాయంకాల శుభాలను ప్రకటిస్తూ ఉన్నాను. ఈ రీతిగా దైవ ప్రజలైన మీ అందరినీ చూడటం చాలా సంతోషం. కారణం, వారమంతా దేవుడు ఎంతగా మీ జీవితాలలో జోక్యం చేసుకున్నాడో, ఎంతగా ఆయన మీ పట్ల కనికరించాడో ఈరోజు బహిర్గతమయ్యే సమయం. దేవుని మానక మీ పట్ల ఆయన కనపరిచిన కనికరాన్ని ఈరోజు ఇక్కడ మీరు వ్యక్తపరిచే సందర్భం. ఈరోజు లెంట్లోని 2వ ఆదివార సాయంకాల కూడికలు మన ముందు ఉన్న లేఖన భాగాలు యెషయా గ్రంథం 45వ అధ్యాయం 20 నుంచి 25 వచనాలు, మార్కు సువార్త 9వ అధ్యాయం 17 నుంచి 29 వచనాలు, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13 నుంచి 20 వచనాలు. ఈ 3 లేఖనాలను మనము ఆలోచన చేయటానికి ముందు పోయిన వారము జరిగిన సంఘటనలు, లేకుంటే పోయిన వారము లేఖన భాగాలలోని కొన్ని ప్రశ్నలు మీ ముందుకు నేను తేవాలి అని ఆశపడుతున్నాను. పోయిన వారము ఆదికాండము 3వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేశాం. ఆదికాండం 3వ అధ్యాయంలో మనకు కనపడే ఒక స్పష్టమైన సంగతి ఏమిటి అంటే, దేవుడు మాత్రమే సర్వాధికారి, దేవుడు సర్వ సృష్టికర్త, ఆయన మాత్రమే సర్వాధికారి. మనిషి దేవుని మీద ఆధారపడటానికి సృష్టించబడ్డాడే కానీ తనకు తానుగా అటానమస్గా ఉండటానికి మనిషి సృష్టించబడాల. కానీ ఎప్పుడైతే దేవుని స్థాయిని కోరుకున్నాడో, దేవుని స్థాయిని కోరుకుని అపవాది యొక్క ఆ తంత్రములో పడి పాపము చేయుటకు ఉపక్రమించాడో, ఆ క్రమములో జరిగిన సంగతి ఏంటి అంటే, దేవుని అధికారమును కొట్టివేస్తూ నేనే స్వతంత్రుణ్ణి అని ప్రకటించుకోవడం. అంటే దేవుడి అధికారమునకు లోబడవలసిన మనిషి దేవుడు మంచి అని ఒక మాట అంటే, ఇది చెడు అని ఇంకొక మాట అంటే, అది మంచి అని నమ్మవలసి బ్రతకవలసిన వాడు, ఇది చెడు అని దీనికి దూరంగా ఉండవలసిన వాడు ఇప్పుడు తనకు తానుగా మంచి చెడులు నిర్ణయించే స్థాయికి వచ్చాడు. నౌ హీ ఈస్ డిఫైనింగ్ what is good and what is bad. That's the problem. ఏ స్థాయికి మనిషి యొక్క జీవితం మారిపోయిందంటే, మంచి చెడులు స్థిరుడు, మారనివాడు, నిత్యుడు అయిన దేవుడు నిర్ణయిస్తే అవి ఎట్లా ఉంటాయి? కాన్స్టాంట్గా ఉంటాయి. బదులుగా మనిషి నిర్ణయించడం మొదలు పెడితే తనకు నచ్చినవి మంచి అవుతాయి, తనకు నచ్చనివి చెడు. ఆ అధికారాన్ని లాక్కున్న వ్యక్తిగా మనకు ఆదికాండం 3వ అధ్యాయం కనపడుతూ ఉంటే, అక్కడి నుంచి యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనము ఆలోచించిన కొన్ని విషయాలను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆ యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో పాపము గురించి మరొక స్థాయి. ఇక్కడ పాపము దేవుణ్ణి ధిక్కరించి తృణీకరించి నేను స్వతంత్రుణ్ణి అని అటానమటీని ప్రకటించుకోవడం అయితే, ఇక్కడ యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఎవడైనను శోధించబడితే నేను దేవుని చేత శోధించబడుతున్నాను అని అనకూడదు. మరి ఎలా శోధించబడతాడంట? వాడు తన స్వకీయ దురాశ చేత మరులు కొల్పబడి ఈడ్వబడి. అంటే ఆది కాండంలో ఆజ్ఞను మీరటానికి ఒక వస్తువు ఉంది, ఫలము అనే ఒక వస్తువు. ఆ ఆజ్ఞను మీరండి అని ప్రేరేపించే ఒక ఎంటైస్మెంట్ ఉంది, సర్పము అనే ఒక ఎంటైస్మెంట్ ఉంది. అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది ఆదాము హవ్వలు ఆ తప్పు చేయటానికి. కానీ యాకోబు పత్రికకు వచ్చేసరికి ఇక మనిషి పాపము చేయటానికి ఫలం అక్కర్లా, పాపము చేయమని ప్రేరేపించటానికి బాహ్యంగా ఎక్స్టర్నల్ ఏజెంట్ అక్కర్లా. నౌ ఇట్ ఈస్ ఇంటర్నలైజ్డ్. నౌ ద గ్రౌండ్ బికేమ్ యువర్ ఓన్ హార్ట్. అందుకే
ఇర్మియా భక్తుడు అంటాడు, హృదయము మోసకరము, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపు ఎవరికి లేదు. ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది, మనిషి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని యెహోవా చూసి. దట్స్ ద ఐరానికల్ లైఫ్. మానవ సంబంధాలు, మానవ జీవితం యొక్క భయంకరమైన పరిస్థితి ఏంటి అంటే, ఇక నిన్ను ఎవరో ప్రేరేపించక్కర్ల పాపం చేయటానికి, ఇక నువ్వు ఎవరి ద్వారానో నడిపించబడనక్కర్ల పాపానికి. ఇప్పుడు పాపము ఇంటర్నలైజ్ అయిపోయింది, అది నీ వ్యక్తిగతము అయిపోయింది. బికేమ్ ఇట్ ఈస్ విత్ ఇన్ యూ నౌ, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. కాబట్టి అక్కడి నుంచి సువార్త పాఠంలోనికి మనము వెళ్ళాము. సువార్త పాఠంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రక్కన నేను మరణించబోతూ ఉన్నాను అని తన యొక్క అంతిమ సమయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే, ఇదిగో నేను మీ మధ్య కనపరచబడటానికి రాలేదు, మీకు పరిచర్య చేయటానికి వచ్చిన సేవకుడిని అని ఒకవైపున ఆయన తుది పలుకులు పలుకుతా ఉంటే, ఇంకొక ప్రక్కన వీరు చేరి అంటూ ఉన్నారు, నేను కుడి ప్రక్కన కూర్చున్నా, నేను ఎడమ పక్కన, నాకు ఏ పోస్ట్ ఇస్తావు, నాకు ఏ ట్రెజరీ ఇస్తావు అని వాళ్ళు ఘనతను, గొప్పతనాన్ని కోరుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో ఎవరు వాళ్ళు? స్వయాన యేసు ప్రభువుతో ఉన్నవారు, ఒక విధంగా నిబంధన జనుడు. అంటే పాపము యొక్క ప్రభావము స్వయాన యేసు ప్రభువుతో ఉన్న శిష్యులనే వీడకపోతే, యేసు ప్రభువారు అంటారు పేతురుతో, అయ్యా పేతురు, నిన్ను జల్లెడతో జల్లించాలని అడిగింది నన్ను, కానీ నువ్వు తప్పించబడాలని తండ్రికి నేను కోరుకున్నాను. పేతురు పత్రికలో అంటాడు పేతురు, గర్జించు సింహము వలె ఎవరిని మెరుకుదనా అని కొంచెం. ఈవెన్ ద కవెనెంట్ కమ్యూనిటీ, నిబంధన జనులు సహితము ఈ గందరగోళాన్ని దాటలేని పరిస్థితి, అధికారాన్ని లాక్కున్న జీవితాలు 3వ అధ్యాయంలో కనబడి, పాపము ఇంటర్నలైజ్ అయిపోయి విశ్వాసముంచలేని పరిస్థితిలో మానవ హృదయం దేవునిని సమీపించని ఒక సందర్భము కనపడతా ఉంటే, మారు మనస్సు పొందాము అన్న ప్రజలు సహితం, యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాము అన్న ప్రజల సహితము మినహాయింపు లేకుండా పాపపు జీవితాలను జీవిస్తా ఉంటే, ఈ వారం మన ముందుకు వచ్చే ప్రశ్న, ఇక అసలు విశ్వాసం ఏంటి, ఇక అసలు రక్షణ ఎలా సాధ్యమవుతుంది, ఏం చేస్తే నేను రక్షించబడతాను? ఇంత జటిలమైనటువంటి పరిస్థితిలో నేను దేవుని ఆలయానికి రావటం, బాప్తిస్మము అనే ఒక క్రమం, బల్లలో చేయి వేయటం, నా ఈ సహవాసము, నా ఈ విధానాలు ఇవన్నీ బూడిదలో పోసే పన్నీరేనా? పైకి నేను నటిస్తూ, నన్ను నేను సంతుష్టి చేసుకుంటూ వచ్చి వెళ్ళిపోయే ఒక క్రమమైన, ఇందులో ఏదైనా ఒక లోతైన నిజమేమన్నా ఉందా? కెన్ ఐ సీ సంథింగ్ స్ట్రాంగ్ టు హోల్డ్ ఆన్ టు? నేను గట్టిగా పట్టుకొని నా ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటానికి నాకేమన్నా స్ఫూర్తి ఇక్కడ దొరుకుతుందా అన్న ప్రశ్న ఈ లెంట్లోని 3వ ఆదివారం మన ముందుకు తీసుకొని వస్తూ ఆ ప్రశ్నకు జవాబును కూడా అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈరోజు మన ముందున్నటువంటి ఒక్కొక్క లేఖన భాగాన్ని జాగ్రత్తగా చూడగలిగితే, మొదటిగా యెషయా గ్రంథం 45వ అధ్యాయము 20 నుంచి 25 వచనాలు చూడగలిగితే, యెషయా గ్రంథము 45వ అధ్యాయం 20 నుంచి 25 వచనాలలో చెరలో ఉన్న ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పటికే వారి దేవాలయం కూలద్రోయబడింది, అప్పటికే చాలా కాలమైంది, వారు ఏం పర్వాలేదు, చిన్నపిల్లలే మన మధ్య ఉన్నారు, డోంట్ వరీ, లెట్ దెమ్ బీ అట్ దేర్ ఈజ్. మీరు మాత్రం ఓపికగా దేవుని వాక్యాన్ని వినండి. చాలా చక్కగా వింటున్నారు, సంతోషం. ఐ లవ్ యూ ఆల్. జాగ్రత్తగా గమనించి, ఆల్రెడీ చెరలో వారు ఉన్నారు, చాలా కాలం అయిపోయింది, అప్పటికే
వారికి కనపడుతుంది ఏంటి అంటే, వారి జీవితాలలో ఓటమి కనపడుతుంది. వారి దేవుడు వారితో మాట్లాడట్లా, వారి దేవుడి నుంచి కనిపించే ఒక సూచిక కూడా వారికి కనపడట్లా. వారికి ఎలా కనపడుతుందంటే, మా దేవుడు మమ్మల్ని ఓటమి పాలు చేశాడు, అసలు మా దేవుడే ఓడిపోయాడు, ఏడి మా దేవుడు. ఇలాంటి ఒక గందరగోళములో వారు ఉన్నప్పుడు బబులోనియల వైపు చూసి వారి యొక్క ఆకాశ హార్మ్యాలు, వారి యొక్క దేవతల కీర్తి ప్రతిష్టలు, వారి ఆచార వ్యవహారాలు, వీటన్నిటిని చూస్తూ గందరగోళంలో ఉన్నటువంటి ఆ గుంపుతో దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట 20వ వచనం, కూడి రండి. ఈ మాట ఒక కోర్టుకు పిలిచే పిలుపు లాంటి పిలుపు. అంటే భూజనులందరినీ కోర్టులో న్యాయాధిపతిగా దేవుడు కూర్చొని, రండి మీరు ఒక పార్టీ, నేను ఒక పార్టీ, లెట్ us ఆర్గ్యూ అవర్ కేస్, నేను జడ్జిమెంట్ ఇస్తాను రండి అని పిలిచిన పిలుపు వంటి పిలుపు ఈ 20వ వచనం. రండి, జనములలో తప్పించుకొనిన వారలారా దగ్గరకు వచ్చి కూడుకొనండి. తమ కొయ్య విగ్రహమును మోయుచు రక్షింపలేని దేవతకు మొరపెట్టు వారికి తెలువలేదు. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియచేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకుందరు కాక, పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియచేసిన వాడెవడు? చాలా కాలము క్రింద దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడునగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప వేరే దేవుడు లేనే. ఇక్కడ జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే, దేవుడు న్యాయాధిపతిగా తీర్పు తీర్చటానికి రెడీగా ఉన్నాడు. భూజనులందరినీ ఆయన పిలుస్తూ ఉన్నాడు. మీ సంస్కృతులతో రండి, మీరు పోగేసుకున్న పుస్తకాలు తీసుకొని రండి, మీరు నేటి వరకు ఏవైతే మిమ్మల్ని రక్షిస్తాయని ఆచరణ చేశారో ఆ ఆచారాలన్నీ తీసుకొని రండి. రండి, వచ్చి నాతో వాదించండి. ఏమని వాదించాలి ఈయనతో? పూర్వకాలము నుంచి జరిగిన సంగతులు చెప్పిన వాడెవడు? చరిత్రను నిర్దేశించిన వాడెవడు? చరిత్ర దేవునికి సాక్ష్యం కాదు, చరిత్ర దేవుని యొక్క నిర్దేశనము. చరిత్ర దేవుడు ఫలానా కార్యము జరుగును గాక అని చెప్పగా జరిగిన కార్యముల సంపుటి తప్ప ఆ కార్యములు జరుగుకుంటూ వెళుతూ దేవుణ్ణి చూపించినవి కాదు అని. ఇట్ ఈస్ నాట్, హిస్టరీ ఈస్ నాట్ a mere witness of God, rather it is, the history is creation of దేవుని యొక్క కూర్పు చరిత్ర. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడి నుంచి ఒక 2 పదాలు ఉపయోగిస్తాడు. రండి, న్యాయము అంటే నీతి, ఇంకా రక్షణ. ఎవరు? ఒక్కరిని చూపించండి నాకు. నీతిని, రక్షణను ఇచ్చువాడిని ఒక్కరిని చూపించండి నాకు. రండి, ఆలోచన చేద్దాం. ఏంటి ఇక్కడ అంత పెద్ద సమస్య? ఏంటి రక్షణ, నీతి? ఎందుకు అంత పెద్ద సమస్య? ఈ 2 ఒక చోట ఎప్పుడు కలిసి ఉండవు. ఈ 2 కలిసి ఉండుట సాధ్యపడదు. ఎందుకని? ఒకవేళ నీవు నీతిని జరిగించాలి అంటే రక్షించుట సాధ్యం కాదు. రక్షించాలి అంటే నీతిని జరిగించుట. మనందరము రోమా పత్రిక 3వ అధ్యాయంలోని ప్రజలమే కదా. రోమా పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ఏమంటదండి? నీతిమంతుడు లేడు ఒక్కడు, నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అనే ఆ మాటలో మనందరము ఉంటే, అనీతిమంతులకు నీతిమంతుడైన దేవుడు తీర్పు తీరిస్తే ఏం చేయాలి? శిక్ష వేయాలి. అంతేనా? శిక్ష వేయకుండా రక్షించాడనుకోండి, ఈయన నీతిని నెరవేర్చాడా? చెప్పరే? అంతే కదా, న్యాయము చేయాల. నీతిమంతుడైనటువంటి దేవుడు అనీతిమంతులైన వారికి తీర్పు తీరిస్తే వేయవలసింది శిక్ష మాత్రమే. నీతిమంతుడు అనీతిమంతులకు శిక్ష వేయకుండా రక్షించుట సాధ్యం కాదు. ఒకవేళ రక్షించవలసి వస్తే ఆయన న్యాయము చేయని వాడవుతాడు, నీతిని తప్పినవాడు. రండి, వాదన చేద్దాం. ప్రూవ్ టు మీ హూ ఈజ్ రైషియస్
అట్ ది సేమ్ టైం సేవింగ్. రక్షకుడై నీతిని జరిగించువాడు ఒక్కడు బయటికి రండి. దట్స్ వేర్ ద క్రాస్ బికమ్స్ ఇన్ఎవిటబుల్. ఇక్కడ సిలువ మాధ్యమం తప్పనిసరి అవుతుంది. కారణం సిలువ మీదే ఈ రెండు, న్యాయము కనికరము, ముద్దు పెట్టుకోవటాన్ని మనం చూస్తాం. మానవ పాపమునకు రావలసిన శిక్ష అంతటిని దేవుడు ఆ సిలువ మీద యేసు ప్రభు వారిపై మోపి శిక్షిస్తూ, ఆ కనికరాన్ని శిక్షించబడవలసిన మనిషికి దేవుడు ఇస్తుంది. కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. కాబట్టి 22వ వచనంలో అంటూ ఉన్నాడు, నేనే దేవుడను, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. కాబట్టి భూదిగంతముల నివాసులారా, నాట్ జస్ట్ ఇజ్రాయెలైట్స్, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. దట్స్ ద ప్రాబ్లం టుడే. ద ప్రాబ్లం ఈస్ ఆయన వైపు చూడటం, ఆయన వైపు చూచి రక్షణ పొందడం. చూడండి ఇంకా అక్కడ ఏమంటూ ఉన్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూడుండి, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. ఆయన వైపు చూచి రక్షణ పొందటమే సమస్య. ఎందుకు? ఆయన వైపు కాన్స్టాంట్ గా చూడలేని మానవ జీవితము ఈరోజు మనము జీవిస్తాం. గడిచిన వారపు ప్రశ్నలలో ఆయన అధికారాన్ని లాక్కునే వ్యక్తులము మనము. మనల్ని మనము స్వతంత్రులుగా ప్రకటించుకునే వారం. ఎవరో మనలను ప్రేరేపించకుండానే పాపము చేసే వ్యక్తులము. దేవునిపై నమ్మకముంచలేని హృదయము కలిగిన వారము. ఒకరితో కలిసి ఉండలేని స్థితి మనది. ఎందుకు? నా ప్రక్కన వాడి ఏమైపోయినా పర్లా, నేను సంతోషంగా ఉండాలి అనే భావన కలిగింది. ఇలాంటి బ్రతుకులలో విశ్వాసము ఏ రీతిగా మన జీవితాలలో కలుగుతుంది? ఇలాంటి బ్రతుకులలో రక్షణ ఏ రీతిగా సాధ్యపడుతుంది? ఏ రీతిగా సాధ్యపడుతుంది అంటే, ఎవరు దేవుడని నీవు భావిస్తూ ఉన్నావో దానిని బట్టి నీ రక్షణ సాధ్యం. అందుకే యెషయా భక్తుడు మాట్లాడుతూ ఉన్నమాట, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. రక్షణ ఆయన చేసే కార్యము. నీతిమంతుడయుండి, న్యాయవంతుడయుండి రక్షించుట ఆయనకు మాత్రమే సాధ్యం. కాబట్టి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు, నా వైపు చూడండి. ఆయన వైపు చూడడం ఎందుకు కష్టమో కూడా మనము ఆలోచన చేద్దాం. అయితే ఇంకొక మాట కూడా మీరు ఇక్కడ చూడాలి. ఇక్కడ నా ఎదుట ప్రతి మోకాలు ఒగ్గుననియు ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయునని నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. మరలా ఇదే మాటను పౌలు భక్తుడు ఫిలిప్పి పత్రికలో తీసుకొని, ప్రతి నాలుక ఆయనను ఒప్పుకున్నట్టు, ప్రతి మోకాలు ఆయన నామమును ఒప్పుకున్నట్టు, అన్ని నామముల కంటే పైనామముగా ఆయనను ఒక యూనివర్సల్ కాల్ ఇస్తూ ఉన్నాడు కదా. భూదిగంతముల నివాసులారా అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆయన ఎదుట మోకాళ్ళు నాలి, ఆయన ప్రభువని ఒప్పుకోవాలి. నిజమేనా? ఇది ఒప్పుకుంటారా? అలాగా జరుగుతుందా? అది జరుగుతుందా? జరిగి తీరుతుంది. ఎందుకు జరుగుతుంది? ఇదిగో ఆయన ప్రభువని, ఆయన వైపు రక్షణ పొందటానికి, ఆయన వైపు చూచి రక్షించబడటానికి, న్యాయమును కనికరమును అనుగ్రహించగలిగిన వాడు ఈయన మాత్రమే అని విశ్వసించి మోకాళ్ళుని ఆయనను ఒప్పుకోవడం. అందుకోసం మనము ఒప్పుతాము, అందుకోసం మనము ఒప్పుకుంటాము. కానీ ప్రతీకారేచ్ఛతో ఆయనను వ్యతిరేకించే గుంపు కూడా ఉంటారు కదా. మరి వారు కూడా ఒప్పుతారు. ఎందుకు వారు ఒప్పుతారు అంటే, ఏ హృదయముతో ఆయన్ను వారు తృణీకరించి, ఆయన జరిగించిన ఆ న్యాయము రక్షణ కలగలిసిన కార్యాన్ని ద్వేషించి, మాకు ఈ రక్షణ వద్దు, మాకు
ఆ రక్షణకు వెలుపల ఉన్న జీవితమే కావాలి అని కోరుకొని వెంపర్లాడుతూ పరిగెడుతూ ఉన్నారో ఆ జీవితము అనుగ్రహించవలసినది కూడా ఆయనే. అప్పుడు మరలా వారు మోకాళ్ళుని ఆయన ప్రభు అని ఒప్పుకొని ఆ నిత్యమైన భారములోనికి వారి కోరిక చొప్పున వారు వెళ్ళవలసి. ఆ తరువాత వచనములో దేవుడు మాట్లాడే మాట, యెహోవా యందే నీతి బలాలు ఉన్నాయి. నీకు నీతిని ఆయన మాత్రమే అనుగ్రహించగలడు. అనుగ్రహించగలిగే బలము ఆయనకు మాత్రమే. ఆయనే నీతిమంతుడు. నిన్ను కూడా నీతిమంతునిగా నీతిమంతురాలుగా మార్చగలిగిన బలవంతుడు ఆయన మాత్రమే అని తర్వాతి వచనంలో అంటాడు. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారు నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడు. నీతి, రక్షణ సర్వశక్తి కలిగిన దేవుడు ఇచ్చే కనికరమే తప్ప నీ సామర్థ్యముతో నీవు సాధించుకునేది కాదు. నీ తెలివిని, నీ స్తోమతను, నీ స్థితిగతులను, నీ ప్రాంతాన్ని, ఇంకా ఏవేవో సంగతులను ముందుకు తెచ్చిపెట్టుకొని వీటి ద్వారా నేను నీతిమంతుడను కాగలను అనటానికి ఏమాత్రము అవకాశము లేని స్థితిలో కేవలము ఆయన మాత్రం ఆయన వైపు చూచి ఆయన అనుగ్రహించే న్యాయము, నీతితో కూడిన రక్షణను పొందుకోవడమే తప్ప వేరొక పని మనలో లేదు. ఇప్పుడు ఆయన మాత్రమే రక్షించువాడు అన్న సంగతి అర్థమవుతూ ఉంటే, ఆయన మాత్రమే నిన్ను నీతిమంతునిగా చేయగలవాడు, ఆ బలము ఆయనకు మాత్రమే ఉన్నది అన్న ఆయన సామర్థ్యాన్ని నీవు గ్రహిస్తూ ఉంటే, ఇప్పుడు నీ పాత్ర ఏంటి? నీ పాత్రను ఆలోచిస్తే నీ జీవితంలో ఇప్పటికే పాపము ఇంటర్నలైజ్ అయిపోయింది. వ్యక్తులతో దూరమైపోయావు. ఆదికాండం 3వ అధ్యాయంలో కానీ, శిష్యుల సందర్భములో కానీ, యాకోబు పత్రికలో కానీ చెప్తూ ఉన్న సంగతుల్లో మీరు ఒక్కసారి క్రోడీకరించగలిగితే, ఆదాము అవ్వల మధ్య పాపము పడచూపినప్పుడు ఆదాము అంటూ ఉన్న మాట, ఇదిగో నీవిచ్చిన ఈమయే అంటూ. యాకోబు భక్తుడు అంటాడు, మీకు పోరాటాలు ఎందుకు కలుగుతూ ఉన్నాయి? మీలో ఉన్న భోగేచ్ఛలను బట్టియే కదా. పోయిన వారము సువార్త పాఠములో ఆలోచించినది, శిష్యులందరూ ఒక చోట చేరి నేను నీకంటే ఎక్కువ, నేను నీకంటే ఎక్కువ, నాకు కర్ర ఉండాలి, నాకు కత్తి ఉండాలి అన్నట్లు మాట్లాడుకుంటున్నారు. ఆలోచన చేయండి. పాపము ఇంటర్నలైజ్ అయిపోయింది. అటానమిటీని ప్రకటించుకుంటూ ఉన్నాం. వ్యక్తులతో దూరం అయిపోయాం. అసలు విశ్వాసం ఉంచలేని బలహీనులం మనం. ఆయన మాత్రమే మనకు రక్షణ అనుగ్రహించగలిగిన వాడైతే ఆయన మీద విశ్వాసము కూడా ఉంచలేని దుర్బలత్వము నాది కదా. యేసు ప్రభువారు అంటారు, మరలా నేను వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొందునా. కెన్ ఐ సీ ఫెయిత్ when I come back? That's a very hard statement and it is truthful statement. ఎంతో సత్యమైనటువంటి వాస్తవం అది. మనం ఈరోజు ఉన్నటువంటి సువార్త పాఠములో ఆ భాగాన్ని ఆలోచన చేద్దాం. సువార్త పాఠము మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే మార్కు సువార్త 9వ అధ్యాయంలో అప్పటికి రూపాంతర అనుభవం అయిపోయింది. పైన కొండ మీద యేసు ప్రభువారు శిష్యులను తీసుకొని వెళ్ళి రూపాంతర అనుభవాన్ని వారు చూశారు. కిందేం జరుగుతుంది? కొండ కింద శిష్యులు, వారి దగ్గరికి ఒక తండ్రి తన కుమారుణ్ణి, మూగ చెవిటి దయ్యముతో బాధించబడుతున్న కుమారుణ్ణి తీసుకొని వచ్చి, అయ్యా ఎలాగైనా నా కుమారుణ్ణి కాపాడండి అని బతిమాలుకుంటే రకరకాల ఏవేవో చేశారు. పాపం వాళ్ళ వల్ల కాదు. యేసు ప్రభు వారు దిగి వచ్చారు. రూపాంతర అనుభవమును దాటి వారు దిగి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ప్రశాంతమైన మహిమాయుతమైన స్థలము నుంచి గందరగోళపు వాతావరణంలోనికి వచ్చారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సర్వాధికారి అయిన దేవుడు ఈ లోకములో, ఆయన వైపు మనము చూచినప్పుడు ఈ లోకములోని వారికి ఆయన రక్షణ ఇచ్చేవాడు. ఇది పరలోకపు కార్యం. ఎక్కడి నుంచి చూడాలి?
గందరగోళపు లోకములో నుంచి ప్రసన్నమైనటువంటి పరలోకపు వాతావరణములోనికి నీవు తేరి చూడగల సామర్థ్యం. దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ ఈస్ కమింగ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దానికే ఈరోజు మనకున్నటువంటి జవాబు ఈ సువార్త పాఠం. చాలా ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ ఆ తండ్రి వచ్చి యేసు ప్రభువారితో అంటున్నారు, అయ్యా మీ శిష్యులు చాలా ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ వల్ల అలా అంటే యేసు ప్రభువారు 19వ వచనంలో అంటూ ఉన్నమాట, విశ్వాసము లేని తరము వారలారా నేను ఎంత కాలము మీతో. He was bringing about one single thing. You faithless generation. విశ్వాసము లేని తరము వారలారా నేను ఎంత కాలము మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మను సహిస్తాను. ఇప్పుడు యేసు ప్రభువారు నా దగ్గరికి తీసుకురండి అయ్యా అన్నాడు. ఆ బిడ్డను తీసుకుని వచ్చారు. ఆ తండ్రి అంటూ ఉన్నాడు, అయ్యా పుట్టినప్పటి నుంచి ఈ బిడ్డ ఇలాగే బాధపడుతున్నాడు, నిప్పుల్లోకి వెళ్ళిపోతున్నాడు, తనను తాను చంపుకొని చూస్తున్నాడు, చాలా విదారకమైన పరిస్థితి మాది, నీకు చేతనైనది మాకు చెయ్యవా అని ఆయన వైపు చూసినప్పుడు యేసు ప్రభువారు అన్నమాట, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి. ప్రాబ్లమే అది కదా, సమస్య ఏంటి? నమ్మడమే సమస్య కదా. మరలా నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటే ఆయనకు తెలీదా? ఆయనకు తెలీదా? యెషయా గ్రంథాన్ని సువార్త పాఠాన్ని మీరు కలిపితే, ఎప్పుడైతే యేసు ప్రభువారు నమ్మితే సమస్తము సాధ్యమే అన్నాడో వెంటనే ఆ తండ్రి యేసు ప్రభువారి ముందు కూర్చొని, అయ్యా నేను నమ్ముతున్నాను, అపనమ్మిక కలగకుండా సహాయం చేయి. ద మోస్ట్ హానెస్ట్ ప్రేయర్ ఇన్ ద బైబిల్. ఎంతో నిజాయితీతో కూడినటువంటి ప్రార్థన. విశ్వాసము సందేహము కలిసి ఉంటాయా? ఎస్, దే కోఎగ్జిస్ట్. దట్స్ వాట్ ఈజ్ లైఫ్. విశ్వాసము సందేహము కలిసి ఉంటాయా? కలిసి ఉంటాయి. కలిసి. కాబట్టే ఆ తండ్రి అంటూ ఉన్నాడు, అయ్యా నమ్ముతున్నాను కానీ అపనమ్మిక కలగకుండా. యేసు ప్రభువారు ఇంకొక మాట మాట్లాడలేదండి. తర్వాత యేసు ప్రభువారు ఆ తండ్రి వైపు చూసి, నువ్వు పో, బుద్ధి లేదా నీకు? కొద్దిగా విశ్వాసములో బలపడిరా, అపోస్తలుల విశ్వాస ప్రమాణం చెప్పు, నైసియా విశ్వాస ప్రమాణం చెప్పు, బల్లలో ఏమీ చెప్పల. He didn't say anything. He didn't utter even a single letter to him. సూటిగా బిడ్డ వైపు చూశాడు, మూగ చెవిటి దయ్యాన్ని గద్దించాడు, ఆ బిడ్డ స్వస్థపడ్డాడు, చచ్చాడు ఆ బిడ్డ అనుకున్నారు. యేసు ప్రభువారు లేపి తండ్రికి అప్పగించి అక్కడి నుంచి He did not utter even a single letter to Father. ఒక్క అక్షరము కూడా తండ్రితో ప్రభువారు మాట్లాడారు. ఏం చేశాడు? రక్షించగలిగిన దేవుని వైపు చూచిన తండ్రి, ఆ రక్షించగలిగే సార్వభౌముడైన దేవుడు రక్షణ ఇవ్వటాన్ని ఆ లోయ కింద అనుభవం మనం చూస్తాం. యెషయా గ్రంథములో నా వైపు చూచి రక్షణ పొందండి అని అంటూ ఉన్న దేవుని పలుకులు ఈ తండ్రికి ఎక్కడ నుంచి అవగతమయ్యాయో నాకు తెలియదు, కానీ ఈ తండ్రి యేసు వైపు చూచి, నీ వైపు చూస్తున్నాను, నాకు రక్షణ ఇవ్వు, నా బిడ్డకు మేలు చెయ్యి అన్నప్పుడు దేవుడు తన అధికారాన్ని చూపించాడు. ఆ దయ్యము నుంచి ఆ కుమారుడు స్వస్థపరిచాడు, ఆ బిడ్డ స్వస్థపడ్డాడు. బ్యాచ్లు వెళ్ళిపోయినాయి. యేసు ప్రభు వారి శిష్యులతో లోపలికి వెళ్ళిపోయాడు, వీళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు లోపలికి వెళ్ళాక శిష్యులు అడుగుతా ఉన్నారు, అయ్యా మరి మా వల్ల ఎందుకు కాలా? మా వల్ల ఎందుకు కాలేదంటే ఇది ప్రార్థన వలననే గాని మరి దేని వలన కూడా ఇది సాధ్యపడదు. ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే, తండ్రి యొక్క ప్రార్థన లేకుంటే తండ్రి యొక్క విశ్వాసము అవిశ్వాసము ఏది ఇక్కడ ఏమి పని చేయదు. కేవలము దేవుడి
కనికరము ద్వారా ఆయన శక్తిని ఆ కుమారుడిపై దేవుడు చూపించడం జరిగింది. ఆ రక్షణ ఆ కుటుంబానికి రావటం కారణం దేవుడు తన శక్తిని వారికి కనికరించి ఇచ్చాడు. అందుకే పాత నిబంధన పాఠం, యెహోవా వైపు చూచి రక్షణ. యేసు ప్రభువారు, నేనే రక్షకుడను, నా వైపు చూచి రక్షణ చూచాడు ఈ తండ్రి, రక్షణ పొందాడు. యేసు ప్రభువారు అంటూ ఉన్న మాట, ఇదిగో ప్రార్థన తప్ప మరి దేని మూలంగా కూడా ఇటువంటివి సాధ్యపడదు. అంటే నీ విశ్వాసము ప్రార్థన ద్వారా బలపడుతుందా? నా వైపు చూస్తారా? అంటే మనము ఒకటి అర్థం చేసుకున్నాం, ఏంటి అంటే రక్షణ దేవుడు తప్ప ఇంక ఎవరు ఇవ్వరు. మనకు అది అర్థమవుతుంది. రెండు, నేను విశ్వాసములో చాలా పూర్, ఎప్పుడు ఫెయిల్ అయ్యే పర్సన్, కనీసం పాస్ మార్కులు కూడా నాకు రావు. మరి ఇటువంటి కార్యాలు ఎలా సాధ్యమవుతాయి? ప్రార్థన ద్వారా. అరే అసలు విశ్వాసమే సమస్య అయితే ప్రార్థన ఇంకెక్కడ సాధ్యపడుతుంది? ఇటువంటి కార్యాలు విశ్వాసము ద్వారా మాత్రమే సాధ్యపడతాయి. అంటే విశ్వాసము అంటే దేవునితో కలిసి ఉండటం, దేవునితో సహవాసం కలిగి ఉండటం, దేవుని మీద ఆధారపడటం. ఎలా జరుగుతుంది ఇది? నా జీవితంలో విశ్వాసమే సమస్య అయినప్పుడు ప్రార్థన అనేది నాకు ఎలా సాధ్యపడుతుంది అన్న సంగతిని యాకోబు భక్తుడు 5వ అధ్యాయంలో తెలియజేస్తా ఉన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13 నుంచి 20 వచనాలు మీరు చూస్తే సాధారణ వ్యక్తుల జీవితాలలో ఉండే కొన్ని సందర్భాలు అక్కడ మనకు కనపడుతుంది. ఒకటి, శ్రమల్లో ఉన్న వ్యక్తులు కనపడుతుంది. 2, రోగముతో ఉన్న వ్యక్తులు కనపడుతున్నారు. 3, సంతోషముతో ఉన్న వ్యక్తులు కనపడుతున్నారు. 4, దేవుని నుంచి దూరమైపోయి తొలగిపోతూ ఉన్న వ్యక్తులు మనకు కనపడుతున్నారు. ఇవన్నీ మనందరి జీవితాలలో సర్వసాధారణంగా ఎదురయ్యే సందర్భాలలో. వీటిలో ఆ పత్రికలో ఇస్తూ ఉన్నటువంటి జవాబేంటి? శ్రమ కలిగిందా? ప్రార్థన చేయండి. సంతోషం కలిగిందా? కీర్తనలు పాడండి. వ్యాధి కలిగితే సంఘ పెద్దలను పిలిపించండి, నూనె రాసి ప్రార్థన 16వ వచనం, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడు. అంటే విశ్వాసము అంటే నేను ఒంటిగా సూపర్ మ్యాన్ లాగా, స్పైడర్ మ్యాన్ లాగా బ్రతకటానికి అందించబడిన జీవితం కాదిది. విశ్వాసము అంటేనే సంఘము అయిన శరీరములోకి అతకబడుతూ ఉన్న విధానం. ఈరోజు విశ్వాసిగా కనీసపు ప్రభావము కూడా నీ జీవితంలో, నా జీవితంలో అనుభవించలేని దుస్థితికి కారణం ఏంటి అంటే we do not belong as community. సంఘముగా మనకు ఎటువంటి గుర్తింపు లేదు. అదేంటండి, పెద్ద 4 గోడలు పెట్టి కట్టుకున్నాం మనం, మనకు ఒక ఫ్లోర్ కూడా ఉంది, ఆ పైన ప్రేయర్ హాల్ కూడా ఉంది, పెద్ద బోర్డు ఉంది బయట, మనం ఇంతమంది వచ్చి కూర్చుంటాం. హౌ డు యూ సే దాట్? నాకు ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది ఒకరికి ఇంకొకరు ప్రార్థన చేసే అనుభవములో, ఒకరికి కన్నీరు కలిగితే ఆ కన్నీటిని మీ చేతిలో తీసుకోగలిగే ఓపికలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? డోంట్ టెల్ మీ లీలా లేచి ప్రతిరోజు రాత్రి నీతో కలిసి ప్రార్థన చేస్తున్నా అందనుకోండి, ఓకే వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్ అంటా నేను. ఇంకా అంతకుమించి ఏమన్నా? అది కాదు ఇక్కడ మాట్లాడుతూ. సంఘముగా, సమాజముగా కూడుతూ ఉన్న మీలో ఒకరి కొరకు మరొకరు ప్రార్థన చేసే అనుభవం, ఒకరి రోగమును గురించి మరొకరు కన్నీరు కార్చే అనుభవం, ఒకరి సమస్యను, ఒకరి బలహీనతను మరొకరికి చెప్పుకోగలిగే స్వాతంత్ర్యం సంఘములో రావాలి. అలాగనే విశ్వాసము పదిలమవుతుంది, అలాగనే విశ్వాసము పురికొల్పబడుతుంది,
అలాగనే ఈ విశ్వాసపు ప్రయాణములో సంఘముగా మనము వెళతామే కానీ ఒంటిగా. నేను ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉంటాను, గుర్తుపెట్టుకోండి, నీ కోసం ప్రభువారు చనిపోలేదు. ఐ సే ఇట్ వెరీ బ్లడ్లీ. నీ కోసమో నా కోసమో ప్రభువారు చనిపోలేదు. ఆయన చనిపోయి ప్రాణం పెట్టింది, రక్తం కార్చింది, తిరిగి లేచింది సంఘము అనే ఆయన శరీరము మనం. ఆ శరీరములో భాగమైతేనే నీ విశ్వాసము తప్ప. నేను ఒంటిగా ఉంటాను, నా ఘనత, నా కిరీటాలు, నా బ్రతుకు నాదే. అది దిగువ స్థాయి కావచ్చు, మధ్య స్థాయి కావచ్చు, ఈ సమాజంలో ఉన్నత స్థాయి కావచ్చు, నీ స్థాయి ఏదైనా సరే. నేను అక్కడ కూర్చొని అక్కడి నుంచి అక్కడే వెళ్ళిపోతాను, లేదంటే ఇక్కడ కూర్చొని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాను, పైకి చిరునవ్వులతో ఉంటాను, బట్ ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీబడి. నేను ఎవరితో నాకు సంబంధాలు ఉండవు, బయటికి అందరితో నేను ప్రైజ్ ద లార్డ్. దట్స్ నాట్ ఫెయిత్ఫుల్ లైఫ్. అది కాదు విశ్వాస సహితమైన జీవితము. ఒకరి కొరకు మరొకరు ప్రార్థన చేసేయాలి. ఒకరి కష్టములో మరొకరు కోట్లేమి ఇవ్వకర్లా. కవితకు సమస్య ఉందంట. కవితకు ఎన్ని కోట్లు కావాలి? షీ డజంట్ నీడ్ మై క్రోర్స్, వాట్ షీ నీడ్స్ ఈజ్ ఫెలోషిప్. ఒకవేళ నిజముగా, ఈ మాట మీరు నిజముగా సహవాసం, మీ మధ్య ఏర్పడిన సహవాసం క్రీస్తు కేంద్రితమైనది అయితే ఏమో మీ ఆస్తిని సైతము వారి కొరకు ఇచ్చేంత ప్రేమను దేవుడు ఇస్తాడు. ఐ డోంట్ నో. అదే జరిగింది ఆదిమ సంఘం. తమకు కలిగిన స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరి. అవి వారి వారి అక్కర కొలది పంచిపెట్టబడ్డ, ఎవడికి పొదువ లేకపోయేది. మేబీ నిజంగా ఆ స్థాయికి మనం వెళతామా వెళ్ళమా అనేది పక్కన పెడతాం. కనీసం మనము ఎంత మందితో కలవగలుగుతాం. దిస్ ఈజ్ రియలీ నా హృదయము చాలా వేదనతో మాట్లాడే మాట. జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్స్. ఈ విశ్వాసము బలపడాలి అని, ఈ విశ్వాసములో దేవుని వైపు నుంచి రక్షణ పొందాలి అంటే నో డౌట్ ఆయన మాత్రమే నిన్ను నన్ను రక్షించువాడు. ఆయన మాత్రమే నీ ప్రతి స్థితి గతిని దాటి నీ జీవితంలో జోక్యం చేసుకోగలిగేవాడు. ఆయన జోక్యానికి నిన్ను సమీపింపచేసేది ఈ సహవాసాలు. ఆయన జోక్యములోనికి నిన్ను మానక నిలిపేది ఈ ఒకరి కొరకు మరొకరు ప్రార్థన అనుభవం. ఒక మాట మీద చూడండి, 15వ వచనం చదువుతారు ఎవరైనా? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు. ఎందుకు ప్రార్థన నేను చేశాననా? ఎందుకు చదవండి. ప్రభువు అతనిని లేపును కనుక. ఎవరు లేపుతారు? నీ ప్రార్థన కాదు. నీ ప్రార్థన మరి నీ ప్రార్థన ఎందుకు? మనల్ని ఒక్క భావముతో క్రీస్తు ఆత్మ క్రింద ఐక్యతలోకి నడిపించు. ఈ ఐక్యతలోనికి వచ్చి రక్షించువాడు ఆయన మాత్రమే అని విశ్వసించటానికి, ఒకరి బలాన్ని మరొకరు ప్రోత్సాహంగా అందిపుచ్చుకోవటానికి, ఈ కమ్యూనిటేరియన్ స్ట్రెంగ్త్ లో అందరము కలవటం వలన కలిగిన బలములో ఆయన వైపు చూసి ఏకస్వరముతో ప్రార్థన చేసినప్పుడు ఆయన లేపును గనుక ఈ ప్రార్థనకు శాంక్టిటీ ఉంది. ఆయన లేపని వాడైతే, జోక్యము చేసుకుని వాడైతే, ఆయన కలుగ చేసుకొని వాడైతే ఈ ప్రార్థనకు శాంక్టిటీ లేదు. God's answers doesn't depend on your prayers. Let me tell you, చాలా మంది ప్రార్థనలను చాలా ఎగ్జాల్టిఫై చేసి పారేసి, నేనేమి తక్కువ చేయట్లా,
ఐఎమ్ ట్రైయింగ్ టు షో యూ ద ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ ఫెయిత్. నీ యొక్క విశ్వాసము ఎవరి మీద, నీ ప్రార్థన ఎందుకొరకు, నువ్వు పొందికగా పదాలన్నిటిని కూర్చి పేర్చి చక్కగా నీవు బీభత్సంగా చేయగలవని ప్రకటించుకోవటానిక? నీ చేతిలో నీ నోట్లో ఏముంది? చాలా మంది మాట్లాడతారు, నీ నోట ఏముందంట? నీ నాలుకలో జీవన్ మరణాలు, కంపు తప్ప ఏం లేదు నాలుక కదా. జీవన్ మరణాలు నీ నోట వశం ఏం లేదు. నరులారా తిరిగి రండి అంటే వెళ్ళాల్సిందే. నీ నోరేదో చెప్పింది కాబట్టి కదా. ఈ మధ్య ఏం జరిగింది మాదాపూర్లో, ఎక్కడ, హైదరాబాద్లోని కుక్కట్పల్లి దాటిన తర్వాత మియాపూర్, ఆ మియాపూర్ ప్రాంతంలో మరి న్యూస్లో వస్తుందంటే మరి ఏ రకమైన క్రైస్తవులో నాకు తెలియదు. చనిపోయిన శవాన్ని దగ్గర దగ్గర 2 వారాలు ఇంట్లో పెట్టి ప్రార్థన చేస్తున్నారు, సో దట్ ద బాడీ బ్రతుకుతుంది. ఏపీ అనాలి, ఐ డోంట్ నో. ఇలాంటి విపరీతమైన సంగతులు దేవుని వైపుకు నడిపించకుండా నిజంగా మీరు ఆలోచన చేస్తే కదిలింపబడుతూ ఉన్న, వణికిపోతూ ఉన్న విశ్వాసముతో నిజముగా దేవుని పైన మనసు నిలపలేని బ్రతుకులతో పైకి నటించేస్తూ ఎంతకాలం బ్రతికేస్తున్నాము. బట్ ఈరోజు దేవుని వాక్యము అందిస్తూ ఉన్న జవాబు ఏంటి అంటే, రక్షణ ఆయన మాత్రమే అందించువాడు. నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే ఆయన కలుగు చేసుకోగలిగిన సార్వభౌముడు. ఆయన కలుగు చేసుకుంటూ ఉండగా ఆయనలో నిన్ను నిలిపి ఉంచేదే ఈ సహవాస అనుభవం. కనుక సంఘము ఎంతో ప్రాముఖ్యం. ఈరోజు అపవాది ఎక్కడ మృంగుతుంది మనలను అంటే, సంఘముగా నిలుపకుండా, కలవటానికి అందరం కలుస్తాం కానీ సంఘముగా కాలేక. ఎక్కడ మనలను అపవాది గర్జించు సింహములాగా మృంగుతుంది అంటే, నీవు సంఘముగా మారకుండా. ఎప్పుడైతే సంఘముగా నీవు మారతావో ఈ లోకమును తలక్రిందులు చేసే గుంపులోకి చేరదు. అది జరగకూడదు. కనుక నిన్ను సంఘముగా మనస్సు కలవ. సో విశ్వాసం అనేది ఏదో ఒంటరిగా సాధించే ఘనకార్యం కాదు. నాకుండే బలము, కిరీటము కాదు. మనందరము కలిస్తే మనలో పుట్టే ఆ వేడి విశ్వాసం. మనందరము కలిస్తే ఒకరిని ఆనుకొని మరొకరము జారిపోకుండా కలిగే ఆ బలము విశ్వాసం. ఈ ఐక్యతలో, ఈ సహవాసములో నుంచి చేసే ప్రార్థన విశ్వాస సహితమైన ఆ ప్రార్థన. కాబట్టి దేవుడి జవాబుడు. ఆయన దేవుడు కాబట్టి జవాబిస్తాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన నీ జీవితములో కలుగా చేసుకుంటాడు. ఆయన వైపు చూచి రక్షణ పొందండి. దేవుడు నీకు ఊరకనే అనుగ్రహిస్తూ ఉన్న ఆ రక్షణ ఎంత గొప్పదో ఈ రాత్రి నీకు అర్థం. అయితే ఈరోజు ముగింపులో ఆలోచన చేయవలసింది ఏంటి అంటే, నువ్వు ఎంతగా ఆయన దూరానికి వెళ్ళిపోయావో, ఆయనకు దూరంగా వెళ్ళిపోయావో. ఎంత దూరం వెళ్ళిపోయావు? ఎంత దూరం వెళ్ళిపోయావో నేను చెప్పనా? ఆలోచిస్తూ 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 నిన్ను నీవు విశ్వాసములో బలపరుచుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. చాలాసార్లు ఆ పాస్టర్ గారు చెప్పిన మాటలు విన్నావు, ఈ పాస్టర్ గారు చెప్పిన మాటలు విన్నావు. 7 వారాలు అన్నావు, 40 రాత్రులు అన్నావు, 40 పగళ్ళు అన్నావు, ఏమేమో అన్నావు నీ జీవిత కాలంలో. ఎందుకు? ఇంకా నీవు విశ్వాసములో బలపడాలి. నేను ఈ రోజు నుంచి ఇలా చేస్తాను అని నిన్ను నీవు క్రమపరచుకోవటానికి ప్రయత్నం చేశావు. ఫలానా పాస్టర్ గారు చేయి పెట్టి ప్రార్థన చేస్తే నాకేదో జరుగుతుందని పరిగెట్టుకుని అక్కడికి వెళ్ళావు. ఎన్నో ఇదిగో ఫలానా రీతిలో నేను వచ్చి ఇక్కడ బల్ల తీసుకుంటే నాకు దేవుడు నాతో మాట్లాడతాడని భావిస్తాను. ఫలానా రీతి, ఫలానా తీరు, ఫలానా కార్యము, దీనివల్ల దానివల్ల ఏదో. కానీ ఏమైంది? నీవు అలాంటి ఒక ప్రయత్నము చేసిన ప్రతిసారి విఫలమయ్యావు.
గాయమయ్యింది. మరలా ఏదో ప్రయత్నం చేశావు, విఫలమయ్యావు, గాయమయ్యింది. గాయాలకు తట్టుకోలేక నటించడం ప్రారంభించావు. నేను పరిశుద్ధుణ్ణే అని జనుల ముందు కనిపించుకోవటం ప్రారంభించావు. నీలో దాగి ఉన్న బలహీనతలకు భయపడి బయటకు ధైర్యంగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నావు. కానీ నీ లోపల ఉన్నదంతా పిరికితనం. ఆ తండ్రిని జ్ఞాపకం చేసు. ఆయనలో కూడా పిరికితనం, ఆయనలో కూడా నటన. ఆయన అన్న మాట నమ్ముతాను, కానీ అపనమ్మిక కలగకుండా నాకు సహాయం. దట్ ఆనెస్టీ యు అండ్ ఐ షుడ్ హ్యావ్. రెండవది, విశ్వాస జీవితంలో నీతో పాటు క్రీస్తు అవయవాలను ఎక్కడ చూడగలుగుతూ ఉన్నావు? నీతో కలిసిన ఆ అవయవాలు నీ జీవితంలో ఎక్కడ కనపడుతూ ఉన్నావు? ఎంతగా ఆ అవయవాలతో నీవు మమేకమవ్వగలుగుతూ, ఎంతగా వేరొకరి గురించి కన్నీరు కార్చే, వేరొకరి జీవితాలను తెలుసుకొని వారి తెలుసుకోవడానికి ప్రత్యేకంగా దయాకర్ నీ జీవితంలో ఏమున్నాయి నాకు లిస్ట్ చెప్పని నిజంగా సహవాసంలో ఉంటే నీవు ఆ వ్యక్తి గురించి ప్రత్యేకంగా తెలుసుకోవలసిన అవసరం లేదు. మీ సహవాసం మీకు తెలియజేస్తా ఉంటది. రెండోది, ఆత్మదేవుడు మీలో ఐక్యత కలిగించి మీకు తెలియజేస్తాం. యు విల్ బి ప్రౌడ్ అండ్ ప్రాంప్ట్ టు ప్రే ఫర్ యువర్ ఫెలో బిలీవర్. మీ సహోదరుడి కోసం ప్రార్థించుటకు ఏదో కలిసి ఇంటి పేరిటోళ్ళందరూ లేకుంటే ఊరి పేరిటోళ్ళందరూ ఒక చోట చేరి కూర్చొని చేసుకునే గాలా కాదు ఇది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నేను మరలా మీతో కలగకపోవచ్చు. నిజంగా నాకు మీలో ఎంతమందితో సహవాసం ఉందో వారందరి గురించి ప్రతి రాత్రి నేను మానక ప్రార్థన చేస్తాను. ఎంతమందితో నాకు నిజమైన సహవాసం ఉందో అంతమంది గురించి నేను మానక పేరు ఎత్తి మరీ ప్రార్థన చేస్తాను. అందరి గురించి చేస్తానంటే నేను అబద్ధికుడు. అందరి గురించి జనరల్ గా చేయొచ్చు, బట్ దేర్ ఆర్ పీపుల్ ఐ ట్రూలీ ప్రే ఎవ్రీ డే ఫర్ దెమ్. మానక వారి గురించి ప్రార్థన నేను చేస్తాను. దెర్ ఈజ్ యువర్ సచ్ కమ్యూనిటీ. అలాంటి సహవాసం నీకెక్కడ? ఎవరి గురించి ప్రార్థిస్తున్నావు? ఎవరి గురించి కన్నీరు కారుస్తూ ఉన్నావు? నీ గురించి కన్నీరు కార్చేవారు ఎవరున్నారు? ఎవరు నీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు? నువ్వు ఎక్కడున్నా సరే నీ గురించి ఆలోచించి ప్రభు సన్నిధిలో ఎత్తి పట్టే. టుడే దట్స్ ద క్వశ్చన్ యు నీడ్ టు ఆన్సర్. అక్కడికి నీవు పిలవబడవు. అక్కడికి పిలవబడగా ఆయన వైపు చూసి రక్షణ పొందటానికి ఈ గొప్ప కృపను త్రియక దేవుడు మీకు అనుగ్రహించుగాక. సమస్త జ్ఞానము దేవుని సమాధానం యేసు క్రీస్తు హృదయములకు తలంపులకు కావలి ఉండుగాక.